హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ జారకుండా ఏ టిప్స్ తీసుకోవాలన్నది చూద్దామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోని షోల్డర్కి సెంటర్లోని డాట్ వేయడం అన్నది ఒక టిప్పు. ఇంకా రెండవది, షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మెడవైపు 30 ఇంచు, అలాగే హ్యాండ్ జాయింట్ వైపు 6 ఇంచు మార్జిన్ తీసుకుని మనం స్టిచ్చింగ్ అన్నది చేయాలి. ఇచ్చోండి, ఇక్కడ నుంచి ఇలాగా మెడవైపు 30 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ వైపు 6 ఇంచు చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, మెడవైపు ఏమో ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రాగా షోల్డర్ డౌన్ చేస్తున్నాం. దాని కారణంగా ఏమవుతుందంటే మనకి భుజం వైపుకి జారకుండా మెడవైపు పట్టుకుని ఉంటుంది. సరేనండి, ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ లైన్ నుంచి ఈ లైన్కి కొద్దిగా లైట్గా ఇలాగ క్రాస్ వస్తుంది. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కూడా సేమ్ అదే రకంగా చూసుకోండి. మెడవైపు మాత్రమే డౌన్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే బిగినర్స్ తెలియక ఒకవైపు అలా చేస్తారు, మళ్ళీ సేమ్ రిపీట్ చేయడం వల్ల రెండో వైపు ఏమవుద్దంటే భుజం వైపుకి డౌన్ అయిపోద్ది. సరేనా? ఇప్పుడు నెక్ పట్టి వేసినప్పుడు క్రాస్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. 1 ఇంచు వెడల్పు ఉండేటట్టు తీసుకుని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, బ్లౌజు కిందది నెక్ అలాగే ఉంటుంది. నెక్ పట్టి ఉంది చూసారా, లైనింగ్ అది కొద్దిగా లాగిపెట్టి చూసారా, చిన్న చిన్న స్ట్రెచబుల్ చేస్తున్నానా, ఇక్కడ ఈ మెడముక్కను మాత్రమే లాగిపెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా 1/4 ఇంచు మార్జిను, అంటే బ్లౌజు అంచుకి ఈ నెక్ ముక్క అంచు పెట్టి, ఈ హెమ్మింగ్ బెల్ట్ ముక్కది అంచు పెట్టి 1/4 ఇంచు మార్జిన్తోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ని అలాగే ఉంచుతాము. హెమ్మింగ్ బెల్ట్ని కొద్దిగా లైట్గా లాగిపెట్టి మనం హెమ్మింగ్ వేయడం వల్ల ఏంటంటే మెడ దగ్గర లూజ్ అవ్వకుండా ఎక్కడైనా సరే నీట్గా గట్టిగా పట్టుకొని మనకి శరీరానికి అంట పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక 6 ఇంచు మళ్ళీ ఇలా ఐ బెల్ట్కి ఇలా ఫోల్డ్ చేసి ఇలా లాక్ చేసేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో అక్కడికి ఇలా ఓపెన్ చేసి చూడండి, లోపల ఖర్చు అన్నది కరెక్ట్గా 1/4 ఇంచు ఉంటుంది. ఆ 1/4 ఇంచుకి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా వెనక్కి మడిచి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది 1/4 ఇంచు మార్జిన్ ఉండేటట్టుగా, ఇది మన చేతిలోనే ఉంది కాబట్టి నీట్గా ఇలాగ ఫోల్డింగ్ అన్నది ఇంతే వెడల్పు ఉండేటట్టుగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఆ చిన్నది లాగి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు మెడ అన్నది నీట్గా టైట్గా పట్టుకొని ఉంటుంది అనమాట. అంటే బ్లౌజ్ నెక్ అంచు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మనం సాగదీయకూడదు. ఓన్లీ హెమ్మింగ్ బెల్ట్ని మాత్రమే లాగి పెడతాం. ఇప్పుడు మిగతా నెక్ అంతా కూడా ఇలా రౌండ్ వెనక్కి తిప్పి మళ్ళీ ఈ స్టిచ్ వేసినప్పుడు ఇంకేమీ లాగి పెట్టడాలు అవి చేయవు. నార్మల్గా నెక్కి ఎలా అయితే ఉందో అలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తాం. దీనివల్ల మీకు నెక్ అన్నది చాలా బాగా పర్ఫెక్ట్గా పట్టుకునే ఉంటుంది అనమాట. కటింగ్ చేసేటప్పుడు మెడ జారకుండా షోల్డరు ఆర్మ్ డౌన్ చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అలాగే స్టిచ్చింగ్ అప్పుడు కూడా ఈ టిప్స్ పాటించడం అన్నది ఇంపార్టెంట్. బ్యాక్ సైడ్ డాట్స్ కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లో ఉండాలి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా నెక్ అంతా స్టిచ్ చేసుకోండి. మెడ అన్నది ఎక్కడ జారకుండా ఉంటుంది. ఇలాంటి టిప్స్తో పాటు పర్ఫెక్ట్గా బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటే మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని బ్లౌజ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి. మండే నుంచి స్టార్ట్ అయ్యాయి. మీరు అంటే వచ్చే మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. జాయిన్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద చూపించిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే కనుక పూర్తి డీటెయిల్స్ చెప్తాను. అలాగే మంచి మంచి లాంగ్ ఫ్రాక్ క్లాసెస్ కూడా బుధవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మెడ పట్టిని ఇలా వెనక్కి తిప్పి ఇలా హెమ్మింగ్ చేసేసుకోవడమే.